ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించి భారత్ చేరుకున్న మొదటి నౌక ఇదే. భారతీయ కెప్టెన్ నేతృత్వంలోని ఈ షెన్లాంగ్ సుయాజ్ మ్యాక్స్ చమురు ట్యాంకర్ కేవలం 2 రోజుల క్రితమే ఘర్షణలు జరుగుతున్న హార్ముజ్ జలసంధిని దాటి వచ్చింది. మరోవైపు షిప్పింగ్, రవాణా, ఇంధన, మౌలిక సదుపాయాలపై నిరంతర దాడుల కారణంగా గురువారం నాటికి చమురు ధర బ్యారెల్కు $100 పైకి చేరింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. పసిగట్టకుండా ఉండేందుకు ఈ నౌక కొంతసేపు తన సిగ్నల్స్ నిలిపివేసి యుద్ధ ప్రభావిత జలాల్ని దాటినట్లు సమాచారం. పశ్చిమాసియా దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించి భారత్ చేరుకున్న మొదటి నౌక ఇదే. భారతీయ కెప్టెన్ నేతృత్వంలోని ఈ షెన్లాంగ్ సుయాజ్ మ్యాక్స్ చమురు ట్యాంకర్ కేవలం 2 రోజుల క్రితమే ఘర్షణలు జరుగుతున్న హార్ముజ్ జలసంధిని దాటి వచ్చింది. इराण इस्रायलच्या युद्धजन्य परिस्थितीमध्ये भारतामध्ये पहिलं कच्चं तेल घेऊन सौदी अरेबियातून आलेलं जहाज जे आहे ते आता मुंबईच्या समुद्र किनाऱ्याला पोहोचलेलं आहे. पुढच्या बाजूला आपण पाहतोय की सेंट्रल नावाचं जहाज आहे ठिकाणी पोहोचलेलं आहे. पाहू शकतो या ठिकाणी रिफायनरी जाणार आहे. महत्वाचं हे जहाज होतं हे 13 दिवस प्रवास करून मुंबईत दाखल झालेलं आहे. म्हणजे जी गॅस टंचाई होती किंवा तेलाची टंचाई మరోవైపు షిప్పింగ్, రవాణా, ఇంధన, మౌలిక సదుపాయాలపై నిరంతర దాడుల కారణంగా గురువారం నాటికి చమురు ధర బ్యారెల్కు $100 పైకి చేరింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో యుద్ధం ముగిసే సూచనలు కనిపించట్లేదు. పసిగట్టకుండా ఉండేందుకు ఈ నౌక కొంతసేపు తన సిగ్నల్స్ ను నిలిపివేసి యుద్ధ ప్రభావిత జలాల్ని దాటినట్లు సమాచారం. जहाजामध्ये असणारं तेल हे भारतामध्ये जे काही निर्यात आयात केलेलं गेलेलं आहे ते सुरक्षितपणे इथपर्यंत पोहोचवणं हे एक मोठं आव्हान या ठिकाणी होतं. ఇంకా ముంబై పోర్టుకు చమురు ట్యాంకర్ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కరెక్ట్. పోయిన వారం గత 10 రోజుల కిందట కూడా చెప్పాలి మనము ప్రత్యేకంగా ఈ మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అంటే 28వ తారీఖు నుండి గత నెల 28 నుండి పీక్స్ లెవెల్లోకి వెళ్ళిందని కూడా చెప్పాలి. అయితే యుద్ధం పతాక స్థాయికి చేరడంతో ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని కూడా ప్రయోగించింది మొదట్లో అని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలకు హెచ్చరికగా వ్యూహాత్మకంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ సైన్యం అప్పుడు మూసివేసింది. కొద్ది రోజుల కిందట ప్రపంచవ్యాప్తంగా కూడా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ లో సుమారు 20 నుండి 30% వాటా కూడా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడు ఒక క్రైసిస్ అంటే ఏంటంటే అప్పుడు హార్ముజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ మూసేసిందో అందరూ కూడా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అవాక్కయ్యారు. ప్రత్యేకంగా సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, అలాగే ఇరాక్ నుండి భారత్ కు రావాల్సిన చమురు ట్యాంకర్లు కూడా ఒక 2-3 రోజుల పాటు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉండేప్పుడు. అయితే భారత్ తన అవసరాలకు అవసరమైన చమురులో దాదాపు 80% పైన దిగుమతుల పైన ఆధారపడుతుంది. అందులో అధిక భాగం కూడా ఈ మార్గం ద్వారానే వస్తుంది. అయితే ఆ పోయిన వారంలో ఆకస్మిక పరిణామంతో భారత ఇంధన రంగంలో కూడా ఒక్కసారిగా కూడా కలకలం జరిగింది. మనం
చూసాము. నిన్న మొన్న కూడా ఒక సిలిండర్ క్రైసిస్, సిఎన్జి గ్యాస్ కూడా అని చెప్పేసి రోడ్ల పైన అందరూ సిలిండర్లు ఎత్తుకొని, ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ లో చూసాము మనము. స్థానిక ప్రజలు సిలిండర్ల భుజాల పైన వేసుకొని రోడ్ల మీద పరిగెట్టడం కూడా చూసాము. ఇదే పోస్ట్ ని కూడా ఇండియాలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ఒక అన్సర్టినిటీ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ పోస్ట్ లో కూడా పోస్ట్ చేయడం గమనార్హము. సో ఆకస్మికంగా కూడా ఒక్కసారిగా భారతదేశంలో సిలిండర్లు దొరకవు, సిలిండర్లు బ్లాక్ అయిపోతాయి. కమర్షియల్ సిలిండర్ 3,000 గరిష్టంగా 2 నుంచి 3,000 ఉండేది 5,000 రూపాయలు పెరుగుతుందని ఇలా వదంతులు అలాగే పుకార్లు కూడా వ్యాపించాయి. అలాగే దీంతో పాటు ఒక స్పెక్యులేషన్ గా కూడా జరిగింది. హార్మోజ్ మార్గం అప్పుడు పోయిన వారం నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురులు కూడా ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తో పాటు ఒక్క రోజులోనే 15 నుండి 20% కూడా పెరిగింది. పోయిన వారం అయితే ఆ బ్యారెల్ ధర సుమారు $85 నుంచి $90 మధ్య ఉండగా ఇరాన్ హెచ్చరికలు అలాగే సరఫరా నిలిచిపోవడంతో $110 నుండి $120 మార్క్ కూడా దాటేసింది. పోయిన వారం యుద్ధం గనక మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే చమురు బ్యారెల్ ధరలు $150 మార్కులు కూడా చేర్చుకోవచ్చు అనేది కూడా ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా అంచనా వేశాయి. అయితే ఈ ఆకస్మిక పెరుగుదల వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల కరెన్సీ విలువ కూడా పడిపోయే ప్రమాదం ఉందనేది కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాలర్ కూడా భారత్ ఇండియన్ రూపీ కూడా అంటే డాలర్ లో కూడా దాదాపు $92.30 కూడా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయంగా బ్యారెల్ లో ఒక ధరలో $1 పెరిగితేనే భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ కు దాదాపు 50 నుండి 60 పైసలు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. అయితే ఇప్పుడు జరిగిన ప్రమాదాలకు అలాగే భారీ పెరుగుదల రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో ఇంధన ధర లీటర్లు 10 నుంచి 15 వరకు పెంచి ఉండే ప్రమాదం ఉందనేది కూడా ఒక భయం వాతావరణము అలాగే ఒక అపోహ అనేది కూడా మన దేశంలో కూడా క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రశ్న దీనికి ఆల్టర్నేట్ వైపు కూడా దృష్టి సారించింది. రవాణా రంగంపై నేరుగా ప్రభావం చూపి అలాగే ఇది ఎక్కడికి పప్పులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు ధరలు పెరగడానికి దారితీస్తున్న చమురు ధరలు పెరుగుదల కేవలం వాహనదారులకే కాకుండా రవాణా ఖర్చులు పెరగడం వల్ల అన్ని ధరలపైన కూడా తీవ్ర ప్రభావం చూపనుంది అనేది కూడా ఒక భయానక వాతావరణం కూడా నెలకొని ఉండే. అయితే భారత ప్రభుత్వం తర్వాత ఉన్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉపయోగించి కూడా పరిస్థితిని సమీక్షిస్తుంది. మొదటి నుంచి కూడా ఇటు పెట్రోలియం శాఖతో పాటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఎలాంటి నిర్భయంగా ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. రిజర్వ్స్ అనేటివి ఉన్నాయి. ఆయిల్ రిజర్వ్స్ అనేది కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పాయి. దీంతో పాటు దౌత్యపరమైన చర్చలు జరుపుతూ రష్యా వంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చివరి తెప్పించుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తాయి. ఇదంతా కూడా మనందరం కూడా చూస్తున్నాము. దీంతో పాటు ప్రత్యేకంగా ఈ సిలిండర్ ధరలతో పాటు అలాగే పెట్రోల్ కూడా ధరలు పెరుగుతాయి అనేది కూడా ఒక అపోహ, ఒక భయంకరమైన వాతావరణం కూడా దేశంలో కూడా క్రియేట్ అయింది. అయితే దీంతో పాటు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అటు శ్రీలంకలతో పాటు ఇలాగే పాకిస్తాన్ లో కూడా అమాంత పెట్రోల్ ధర దాదాపు 250 నుంచి 300 రూపాయలకు పెరగడము. అంటే పాకిస్తాన్ తోని శ్రీలంకతోని ఇండియాని పోల్చుకోవడం సరికాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఈవీలు అనేటివి కూడా వస్తున్నాయి. చాలా మంది కూడా ఈవీలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఎంతైనా కూడా ఖచ్చితంగా భారతదేశంలో పెట్రోల్ తో పాటు డీజిల్ అనేది ఒక డేలో చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తుల మధ్య సౌదీ అరేబియా నుండి ముడి చమురుతో కూడా నౌక ముంబై పోర్టుకి చేరుకుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ గల్ఫ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించి భారత్ చేరుకున్న మొదటి నౌక ఇదే అని కూడా చెప్పాలి. భారతీయ క్యాప్టెన్ నేతృత్వంలోని ఈ షెన్లాంగ్ న్యూస్ మ్యాక్స్ చమురు ట్యాంకర్ కేవలం 2 రోజుల క్రితమే ఘర్షణలు జరుగుతున్న హార్మూజ్ జలసంధిని దాటి కూడా వచ్చిందని కూడా చెప్పుకోవాలి. మరోవైపు షిప్పింగ్, రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాలపై నిరంతర దాడుల కారణంగా గురువారం నాటికి కూడా చమురు ధర బ్యారెల్ కు $100 పైకి కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో యుద్ధం ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు. పసిగట్టకుండా ఉండేందుకు ఈ నౌక కొంతసేపు తన సిగ్నల్స్ ని నిలిపివేసి యుద్ధ ప్రభావిత జలాలను కూడా దాటించినట్లు కూడా సమాచారము. అలాగే ముడి చమురుతో నిండిన ఈ లైబీరియా పతాక నౌక మార్చి 1న సౌదీలోని రాజ్ తనూరా ఓడరేవు నుండి బయలుదేరింది. మారిటైమ్ ట్రాకింగ్ డేటా ప్రకారము మార్చి 8న హార్మూజ్ జలసంధిలో ఈ నౌక సిగ్నల్స్ చివరిసారిగా కనిపించాయి. ఆ తర్వాత అవి అదృశ్యమయ్యాయి.
అయ్యాయి. ప్రమాదకరమైన ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు గుర్తింపును నివారించేందుకు సిబ్బంది తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ AIS ట్రాన్స్పాండర్లను కూడా నిలిపివేసినట్లు ఇది సూచిస్తుంది. అత్యంత ప్రమాదకర ప్రాంతాన్ని విజయవంతంగా దాటిన తర్వాత మరుసటి రోజు భారత్ వైపు ప్రయాణిస్తుండగా ఈ నౌక మళ్లీ ట్రాఫిక్ సిస్టమ్ లో కనిపించింది. శత్రు దళాల దాడుల నుండి కూడా తప్పించుకోవడానికి షిప్పింగ్ కంపెనీలు తరచుగా ఈ గోయింగ్ డార్క్ పద్ధతిని కూడా ఉపయోగిస్తాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అంతర్జాతీయ నియమాల ప్రకారము AIS ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలి. కాబట్టి కేవలం అసాధారణ పరిస్థితుల్లోనే ఈ చర్య తీసుకుంటారు. సో మొత్తానికి ముంబై ఈ నౌక అనేది ముంబై పోర్ట్ కి చేరుకోవడం కూడా ప్రస్తుతం అందరూ కూడా కాస్త ఉరడ చెందుతున్నారు. ఎందుకంటే మనం నిన్న మొన్న కూడా చూస్తున్నాము, దేశంలో ఒక లేని భయాందోళనకి గురవడం. అందరూ పెట్రోల్ ధరలు పెరిగిపోయి పెట్రోల్ ఉండదు, స్టాక్ ఉండదు, అది ఇది కూడా చెబుతున్నారు. వాస్తవికంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతదేశంలో పలు చోట్ల ప్రత్యేకంగా కూడా ఇటు కర్ణాటక రాష్ట్రంలో పాటు ఉత్తరాది రాష్ట్రంలో ఒక చోట కూడా ప్రత్యేకంగా ఆయిల్ రిజర్వ్స్ అనేది కూడా ఏర్పాటు చేసింది. ఎంతటి ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చినా కూడా భారతదేశానికి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా 6 నెలల పాటు పెట్రోల్ డీజిల్ తో పాటు అలాగే CNGలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా కూడా కర్ణాటక రాష్ట్రంలో ఆ పేరు ప్రస్తావించడం లేదు భద్రతా కారణాల రీత్యా. సో అక్కడ స్టోరేజ్ అనేది ఉంటుంది. దీంతో పాటు ప్రత్యేకంగా UAEతో పాటు సౌదీ అరేబియా కూడా భారతదేశం పైన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం లీడర్షిప్ ని నమ్మి ఈ రిజర్వ్స్ అనేటివి కూడా వాళ్ళు కూడా భారతదేశంలో కూడా రిజర్వ్ చేశారు. ఈ క్రూడ్ ఆయిల్ అనేది కూడా చాలా మందికి కూడా దీనిపైన తెలియదు. కానీ వాస్తవికంగా చూసుకుంటే భారతదేశానికి ముందు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 6 నెలలకు సరిపడా ముడి చమురు అయితే భారతదేశంలో నిల్వలైతే ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. इराण इस्रायलच्या युद्धजन्य परिस्थितीमध्ये भारतामध्ये पहिलं कच्चं तेल घेऊन सौदी अरेबियातून आलेलं जहाज जे आहे ते आता मुंबईच्या समुद्र किनाऱ्याला पोहोचलेलं आहे. पुढच्या बाजूला आपण